వెల్కమ్ టు యోగా విత్ ఏడుకొండలు ఛానల్. ఈ వీడియోలో మనం సులభంగా డబ్బుని ఎలా ఆకర్షించాలో తెలుసుకుందాం. నువ్వు కూడా ధనవంతుడిలాగా మారాలంటే ఈ చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే నువ్వు కూడా ధనవంతుడిగా మారవచ్చు. ప్రతిరోజు ఉదయం 4:30కి లేవడం అలవాటు చేసుకోండి. ఉదయం 4:30 సమయం బ్రహ్మముహూర్త కాలం. బ్రహ్మముహూర్తంలో మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. కాబట్టి 4:30 సమయమున అద్దం ముందు నిలబడి నేను ధనవంతుడిని అని 5 నిమిషాలు చెప్పుకోండి, సరిపోతుంది. మరలా పడుకోకూడదు. తర్వాత మీకు నచ్చే పనులు మీరు చేసుకోండి. డబ్బు మీ చేతికి వచ్చినప్పుడల్లా డబ్బుకి కృతజ్ఞత చెప్పుకోండి. డబ్బు మీ చేతికి వచ్చినప్పుడల్లా డబ్బుకు, ఈ విశ్వానికి కృతజ్ఞత చెప్పుకోండి. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆనందంగా ఖర్చు పెట్టాలి. దేనికి పిసినారితనం చేయకూడదు. ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఆనందంగా ఇవ్వాలి. డబ్బులు నీవు తీసుకునేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటావో ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా అంతే ఆనందంగా ఉండాలి. ఎక్కువగా అనవసర ఆలోచనలు చేయకూడదు. నువ్వు ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచించాలి. జరిగిపోయిన వాటి గురించి అసలు ఆలోచించకూడదు. జరగబోయేది మాత్రమే, అంటే డబ్బు మనకు వస్తున్నట్లు మాత్రమే ఆలోచించుకోవాలి. గురించి ఆలోచన చేస్తే తప్పకుండా డబ్బు వచ్చి తీరుతుంది. యద్భావం తద్భవతి అన్నారు కదా మన పెద్దలు. అంటే మనము ఏది ఆలోచిస్తే అదే మనకు తిరిగి వస్తుంది. మనం ఏదైనా చెడుని గురించి ఆలోచిస్తే అదే చెడు తిరిగి వస్తుంది. అదే విధముగా డబ్బు గురించే మనం ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటే అదే డబ్బు మనకు తిరిగి వస్తుంది. నువ్వు ధనవంతుడు అయితే నీ పిల్లలు, నీ భార్య సుఖపడతారు. ఇది ఆకర్షణ సిద్ధాంతం. అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వు డబ్బు కావాలంటే డబ్బు గురించి ఆలోచించు, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం గురించి ఆలోచించు, సుఖం కావాలంటే సుఖం గురించి ఆలోచించు, గౌరవం కావాలంటే గౌరవం గురించి ఆలోచించు. అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఎప్పుడు డబ్బు గురించే ఆలోచిస్తూ ఉంటే ఆ విశ్వమే నీకు డబ్బు ఇచ్చే దారి చూపిస్తుంది. ఒక 12 ఏళ్ల పిల్లవాడు పనికి వెళ్తున్నాడంటే వారి తల్లిదండ్రులు సరిగా లేరని అర్థం. ఒక 60 ఏళ్ల ముసలివాడు పనికి వెళ్తున్నాడంటే వారి పిల్లలు సరిగ్గా లేరని అర్థం. విషయం అర్థం చేసుకున్న నువ్వు మొదట ఆచరణలో పెట్టు. ఇంకా ఎవరికైనా చెబితే నిన్ను కూడా నమ్మకుండా చేస్తారు. నీ ఆలోచనలు మార్చుకుంటే నువ్వు తప్పకుండా ధనవంతుడివి కాగలవు. ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను. మీకు ఇంకా వివరంగా ఏమన్నా తెలుసుకోవాలంటే నా నెంబర్కి ఫోన్ చేసి అడగవచ్చు. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి. ధనవంతులను చూసి అసూయ కానీ ఈర్ష్య కానీ చెందకూడదు. ధనవంతుల పట్ల అసూయ, ఈర్ష్య ఉంటే ధనము నీ దగ్గరికి రాదు. డబ్బుని ప్రేమిస్తూ ఉండండి. వీలైతే ధ్యానం నేర్చుకోండి. పాజిటివ్ థింకింగ్ చెయ్యండి. పాజిటివ్ థింకింగ్ గురించి, ధ్యానం గురించి మన ఛానల్లో ఇవ్వడం జరిగింది. అవి కూడా ఒకసారి చూడండి. మన ఛానల్ని యోగా విత్ ఏడుకొండలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.